ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకట్. ఇప్పుడు మళ్ళీ బైపోల్ వస్తుంది కదా మీ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్లో, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ఏ సునీత మేడం. ఎందుకని అంటే ఆయన మంచి పనులు చేసిండు కదా మేడం. ఆయన గురించి మనకు తెలియదు. అంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మొత్తము ఆడోళ్ళకే ఇది చేసిండు ఆయన. మళ్ళా 15 days నుండి మళ్ళా జెంట్స్కి మళ్ళీ ఛార్జెస్ పెంచిండు. 2500 పథకాలు అన్నాడు, అన్ని పథకాలు చెప్పిండు, ఏ పథకం కూడా లేదు. ఆ డబల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇస్తుండ్రు, కాంగ్రెస్ వాళ్ళకే తప్ప ఇంకా బీద వాళ్ళకి ఇప్పటి వరకు ఇచ్చింది నేనైతే చూడలే. ఏం పేరు నీ పేరు? అబ్దుల్ లతీఫ్. మైనారిటీ. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకని? ఎందుకు మంచి పని చేసిండు అమ్మా, మంచి పని చేసిండు. 10 సంవత్సరాలు చేసిండు, 10 సంవత్సరాలు చేసిండు, మంచి పని చేసిండు. మరి 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, మొత్తం అంటే ఏంటి దాని అర్థం? లేదు అన్నీ తాకుతూ మొత్తం. అబ్బో ఓ బోల్లా नहीं बोलता मैं, उन्होंने पूरा खा ले रहा। केसीआर नहीं खाया, केसीआर पार्टी से ना मत। మీ పేరు ఏంటండి? అక్బర్. అక్బర్ అక్బర్. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ కోటేద్దాం అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? కారు కారు జిప్ కేసీఆర్. కార్ పనిచేస్తుంది మేడం. కారు కేసీఆర్ కారు మేడం. లేబర్కి ఏంటంటే లేబర్కి ఇప్పుడు మా కడుపు కొట్టాడు. ఇప్పుడు ఇవి వచ్చి లేబర్కి పనులు లేవు, ఆకుతో సత్తనము. ఎక్కడ పనులు ఉన్నాయి? మేము ఈ అడ్డ మీద బతికే చెబుతున్నాము. లేబర్కి ఎక్కడ పని ఉంది? ఈయన వచ్చినా మా కడుపులు కొట్టాడు. ఏం పనులు లేవమ్మా. రూమ్ కిరాయి లేటు కడతాము, మా పిల్లలు లేటు పెంచుకుంటాము. అప్పుడు బాగుండేది కేసీఆర్ పని, అన్ని పనులు పంచి చేసినాడు. చేసేసరికి రేవంత్ రెడ్డి వచ్చినాడు, మా పాప పడిపోయింది. అంతే. ఏ కాంగ్రెస్ వచ్చినా కాంగ్రెస్ పని చేయదు. అది పెద్ద పెద్ద మేధావులు తినేస్తానవి, ఆడు ఇస్తాను, వాళ్ళు ఇస్తారు డబ్బు. కానీ ఉన్న నాయకులు ఏడు చేస్తున్నారు, బత్తి నీడర్లు వీళ్ళందరూ కడుపులు వేసుకుంటారు. పేదలకు ఇస్తారు మనిషి, కడుపులు వేసుకుంటారు. మాకు మరేట్ లేదు, మేము ఇంత తింటామో ఆపద లేదంతే. అది మా పొజిషన్. మళ్ళీ జూబ్లీ హిల్స్ లోని కార్ పార్టీని గెలిపించుకుంటే ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? జరుగుతుంది, కేసీఆర్ చేస్తాడు, తప్పనిసరిగా కేసీఆర్ చేస్తాడు. మీ అందరికి మళ్ళీ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మంచి జరుగుతుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు రవి. రవి ఏం చేస్తుంటారండి? మామూలుగా లేబర్ వర్క్ చేస్తుంటాం, లోడింగ్ అన్లోడింగ్కి వెళ్తుంటాం. అడ్డ మీద పని చేసుకుంటాం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా కాంగ్రెస్ పాలన ఏం నచ్చలేదు మాకు 2 ఏళ్ళ నుంచి. కేసీఆర్ అంతా పర్ఫెక్ట్గా ఈయన చేయలేదు. 1 సంవత్సరం అంటే కాదు, 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఒకసారి ఈయన కూడా ఛాన్స్ ఇచ్చినాం, ఎట్లా చేస్తాడేమని. కానీ మాకేం నచ్చలేదు. లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టిండు, మా మీదనే తీస్తున్నాడు. మొత్తం ఇష్టం వచ్చిన ఛార్జీలు పెంచుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కేసీఆర్ ఏంటంటే పోలీస్ ఇబ్బంది కానీ ఎవరికైనా కానీ అంతా పర్ఫెక్ట్ పెట్టిండు కేసీఆర్. ఈయనకు అయితలేదు, ఆయన కేసీఆర్ అంత అనుభవం లేదు, ఈయనకు కావట్లేదు అసలు. పూలు పొలంకి ఏమి మంచి జరుగుతుందని అనుకుంటారు మళ్ళీ కార్ పార్టీ గెలిపిస్తే? ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2 సంవత్సరాల నుంచి అందరూ కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడంటే అకస్మాత్తుగా మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మరి మాకు కారు ఉంటేనే మాకు మంచి జరుగుతుంటుంది, కారు ఉంటేనే మంచి జరుగుతుంది. వచ్చే ఓట్ల ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో అప్పుడు కూడా కారే రావాలని కోరుకుంటున్నాం మేము. అప్పుడు కారే, మేము కారే. అంటే ఏ మంచి చేశాడు మీకు 10 ఏళ్లలో కేసీఆర్? మా డాడీ వికలాంగు, ఆయనకు పెన్షన్ ఇచ్చిన. మా చెల్లెలకు అది ఏది కళ్యాణ లక్ష్మి, అది గెలుపు జరిగింది. మా డాడీకి ఒక 5-6 సంవత్సరాలు ఆయన పెన్షన్ తిన్నాడు. మా కేసీఆర్ వల్ల మంచి జరిగింది మాకు. ఈయన వల్ల ఏం కావట్లేదు. ఇప్పుడు మా అమ్మకు పెన్షన్ చేపిద్దామంటే పెన్షన్ ఇంకా శాంక్షన్ చేస్తలేడు. ఇప్పుడు మా డాడీ చనిపోయిండు, పెన్షన్ శాంక్షన్ చేస్తలేడు ఇంకా. మా డాడీ చనిపోయింది 2 years. మా డాడీ చచ్చిపోయి కూడా రేవంత్ రెడ్డి
గెలిచిన 2 నెలలకే చనిపోయిండు మా డాడీ. ఇప్పుడు మా అమ్మకి పింఛన్ చేద్దామంటే ఏదో అయితే లేదు అసలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, 421 హామీలు అన్నాడు. ఆ 6 గ్యారెంటీలో ఫ్రీ బస్ తప్ప ఇంకేమన్నా అమలవుతుందా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఇంకా ఛార్జీలు ముంగా ఇష్టం వచ్చినట్లు పెంచిండు మా మీద. ఇబ్బంది అవుతుంది. ఆ ఛార్జీలు పెంచినా కూడా బస్సులో కూర్చుంది మన సీట్. వర్షం పడినప్పుడు మీ ఏరియాలో ఈ మోతీ నగర్లో పరిస్థితి ఏంది? వర్షం పడ్డప్పుడు అక్కడ ఇక్కడ షెటర్ల పోటీ నిలబడతాం. ఇంకా పనులు లేవు, దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఈయన వర్కులు కూడా కొంచెం ఆపేసిండు సైడ్లో అక్కడిక్కడ. అట్లా కూడా మాకు పనులు లేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరోజు చేస్తే 4 రోజులు నెలతో వస్తుంది. ఆ రూమ్ రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు. 4,000 ఎంతనో రూమ్ రెంట్లు ఉన్నాయి. పిల్లల్ని చదివించుకోవాలి, అది ఇది. నాకు 2 పిల్లలు, నాకు కూడా అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ ఉన్న రోజులు మేము ఇట్లా ఖాళీ ఇట్లా కూర్చొని. కేసీఆర్ వస్తే గెలిపించుకుంటే ఈ రూమ్ రెంట్కి ఈ ఇబ్బందులన్నీ తీరుతాయి అనుకుంటున్నారా మీరు? తీరుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే జాగా ఉన్నోళ్ళకే ఇల్లు కట్టిస్తామంటారు. మేము ఒక ఊరికి వెళ్ళి ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చినాం బతకడానికి. ఎప్పుడో వచ్చినాం. మాకు ఇక్కడ మహబూబ్నగర్కి వెళ్ళి ఇక్కడ వచ్చినాం బతకడానికి. మాకు ఇక్కడ ఏడ కొంటాం మేడం జాగాలు ఉన్నోళ్ళకి ఇస్తారంటే. ఇప్పుడు హైదరాబాద్లోకి ఉన్నాయి జాగాలు, జాగాలు ఉన్నాయి, వాళ్ళు కట్టుకుంటారు ఇండ్లు. మాకు ఏడున్నాయి. మేము మహబూబ్నగర్కి వెళ్ళి ఇక్కడ బతకడానికి వచ్చినాం. మేము మాకు ఏడిస్తారు చెప్పు. ఇంకా కేసీఆర్ అన్న ఒక మాట కన్నా డబుల్ బెడ్రూమ్లు అన్న ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ జిరాక్స్ ఉన్న వాళ్ళకన్నా వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు చాలా మందికి. మరి ఇక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు కదా? చేయరు. కాంగ్రెస్ వల్ల ఏది కాదు మేడం. ఓకే, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? మేమా కేసీఆర్ పార్టీ. ఎందుకని? ఆయన ఇచ్చాడు డబల్ పర్సెంట్ ఇచ్చాడు. ఈ కాంగ్రెస్ వచ్చి ఏమితే రోడ్డు మీద కూర్చోండి ఆకలి ఎవరు తీస్తున్నాడు, ఇస్తాని మోసం చేసిండు. అవి ఎవరికి మాకు కేసీఆర్ కావాలి. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి ఏమైనా చెప్తారా? 2 ఏళ్ళ నుంచి అంటే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనకి ఫలితం అనేది ఏం లేదు, ఒక లేడీస్కి తప్ప. అవుతాయేమో ముందర పనులు చూద్దామని అనుకుంటున్నాం అంతే. మాణిక్యం అదే పని చేస్తాం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును, ఎందుకంటే లేడీ కోసం, ఆడల కోసం ఆడల కోసం గెలవాలి. మరి నాకు ఇబ్బంది ఉంది, బస్సు పోతే ఇబ్బంది ఉంది, ఎట్లా ఎక్కాలి బస్సు అంతే. ఫ్రీ బస్ అంతే. అంటే 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? మొత్తం తెలంగాణ అంతే. ఓకే, ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సరే, ఈసారి వస్తే బాగుంటుంది. ఎందుకని అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కదా? ఉంది, అదే వస్తా అంటున్నారు కానీ ఇంకా మాకు నమ్మకం లేదు. అంటే ఎందుకు భయమా? అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం లేదు, ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదు. అంటే కేసీఆర్ సేమ్ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మంచిగానే జరుగుతుంది. అందరిని చూస్తాడు, ఆయన అందరినీ చూస్తాడు.